పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆత్మతో మనం ఆరాధించాలి, సత్యముతో నిజముగా ఆరాధించాలి. కొంతమంది బిడ్డలు మందిరానికి వస్తారు, పాటలు పాడాలంటే సిగ్గు, వాక్యం చదవాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, పరిచర్య చేయాలంటే సిగ్గు, మా మందిరంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవి సర్దాలన్నా సిగ్గు, మందిరాన్ని ఓడవాలన్నా సిగ్గు, కాணிకలు పాట సమయంలో ఆ కాணிకలు పట్టాలన్నా సిగ్గే. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే సంగమా ప్రియ బిడ్డలారా, మనందరం కలిసి దేవుని ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తామో అప్పుడు దేవాది దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మన పరిస్థితిని ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది, సిగ్గుపడువాడు ఆయన రాజ్యానికి వారసుడు కాదు. ఈరోజు నువ్వు ఏ విషయంలో కూడా సిగ్గుపడొద్దు.